సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీ చీఫ్కు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీలో రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తోటి భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం పీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీలో రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తోటి భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇక 2 ఏళ్ల పాలనపైన పార్టీ పెద్దలు సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపైన సమీక్ష జరపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ చక్రి, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పూర్తి మంత్రివర్గానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు పిలుపు రావడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర నాయకులందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలనపై ఈ యొక్క సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఇక్కడ పాలన కొనసాగిస్తూ ఉంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమీక్షలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేతలుగా ఉన్నటువంటి ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్ర నాయకులతో సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఏఐసీసీ ఇచ్చే ఏదైతే పిలుపు ఏదైతే ఉందో, జాతీయ స్థాయి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు, పార్టీ పరంగా ఏ విధంగా ఇక్కడ ప్రజల్లోకి తీసుకొని వెళ్తా ఉన్నారు అనే అంశాలపై చర్చించబోతా ఉన్నారు. ఈ 2 ఏళ్ల ప్రగతికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలతో, పూర్తి స్థాయి సమాచారంతో రావాలని ఇప్పటికే ఇటు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొక వైపు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే తమ నివేదికలను సిద్ధం చేసుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబైకి వెళ్ళడం జరిగింది. ఆయన క్లైమేట్ వీక్ అనే సదస్సులో పాల్గొనడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన ముంబైకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముంబైలో ఉన్నారు. ఆయన నేరుగా అటు నుంచి అటు రేపు ఉదయం డైరెక్ట్గా ఢిల్లీకి రాబోతా ఉన్నారు. ఇక ఈరోజు సాయంకాలం వరకే, ఈరోజు రాత్రి వరకే మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా ఢిల్లీకి రావాలని చెప్పి అధిష్టానం పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరా భవన్లో ఈ సమావేశం కొనసాగబోతా ఉంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసే దిశగా కూడా ఈ సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి నాయకులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరుస భేటీలు నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ నాయకులతో కూడా సమావేశం నిర్వహించబోతా ఉంది. ఇప్పటికే 15 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇప్పటికే సమావేశాలు అధిష్టానం పూర్తి చేయడం జరిగింది. రేపు తెలంగాణ, మహారాష్ట్ర నాయకులకు సంబంధించి సమావేశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ నాయకులతో ప్రధానంగా కీలకమైనటువంటి సమావేశం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ఖాళీగా ఉన్నటువంటి ఇటు మంత్రి పదవులు కానివచ్చు, నామినేటెడ్ పదవులు కానివచ్చు, వాటికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ఖాళీల భర్తీతో పాటు
ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా చాలా వరకు నామినేటెడ్ పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. మరొక వైపు భర్తీ చేసినటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కానివచ్చు, ఇతర పార్టీ పదవులు కానివచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కూడా గడువు పూర్తి కాబోతోంది ఈ మే జూన్ తోటి. సో ఈ నేపథ్యంలోనే కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు ఇంకా అందులో ఉన్నటువంటి వారిని కూడా సో ఎంతమందికి పదవులు ఇవ్వాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.